వార్డుల పునర్విభజనలో ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతుందని వైసీపీ మైనారిటీ నాయకుడు షేక్ సమీర్ ఖాన్ అన్నారు. నెల్లూరు 43వ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా జరుగుతుందని అన్నారు. ముస్లిం ఓట్లు చీల్చడానికి షాడో నాయకులు కుట్ర చేస్తున్నారని, జగన్ హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జగన్ హయాంలోనే అబ్దుల్ అజీజ్ నెల్లూరు చరిత్రలో మొదటి మేయర్ అయ్యారన్నారు. జెండా వీధి ముస్లింల గుండె అని, దాన్ని విభజించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. పార్టీలకు అతీతంగా ముస్లింలంతా ఏకమై పోరాడతామన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి కూడా వెనుకాడమన్నారు. అనంతరం మరో నాయకుడు మాట్లాడుతూ 43వ డివిజన్ నెల్లూరు చరిత్రలోనే ప్రాచీన ప్రాంతమన్నారు. నెల్లూరు జెండా వీధి నుంచి బలమైన నాయకులు తయారవుతున్నారని, ముస్లింలను విడగొట్టడానికి కుట్ర చేస్తున్నారన్నారు. చట్ట వ్యతిరేకంగా పునర్విభజన చేశారన్నారు. వాడు ఎవరికైతే చేసినారో ఆ షాడో గారి దగ్గర అది ఎవరు అండి మేము చెప్తున్నాం. కాకపోతే మొత్తం ముస్లింలకి మాకు ముసల్మాన్లకి అన్యాయం లేదు. వాట్ ఎవర్ ఇస్ డన్ యాజ్ ఎ దట్ వన్ మనం వార్డు నుంచి ఇన్ఛార్జ్లు మీరు మెమోరాండం ఏదైనా మనం ఇస్తున్నాం. మీరు కానీ మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే మేము రైట్ అది ఇస్తే దాని ప్రకారం ఇది ఇంగ్లీష్లో ఉంది సార్, ఇది తెలుగులో ఉంది. ఓకే వాళ్ళ డెసిగ్నేషన్ 11 జనాభా ప్రాతిపదికన 54 వార్డులను 72 వార్డుగా చేసాం. అంటే అప్పుడు జనాభా ఒక వార్డు గురించి 10,876 ఉంది. ఇప్పుడు దాన్ని 8,000 తగ్గించారు. ఆ ప్రకారం ప్రతి వార్డు చేర్చాల్సిందే. ఓకే, ఆ విధంగా మేము చేసుకుంటూ వచ్చాం పాపులేషన్. సరే సార్, అది 2011 సెన్సెక్స్ ప్రకారం కదా. అవును, అప్పుడైతే మీకు మాగుంట లేఅవుట్ కూడా అంత ఎస్టాబ్లిష్ కాలేదు. నోట్ మై పాయింట్స్. మనవసుది నగర్ అనేది కూడా కాలేదు. చిల్డ్రన్స్ పార్క్ ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 కూడా కాలేదు. అంటే అప్పుడు ఏదైతే మీరు ఉన్నారని చెప్తున్నారు కదా జనాభా లెక్కగా, ఆ జనాభాకి 2000 లెవెల్కి ఈ జనాభాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తగ్గిస్తున్నాం. అదే సార్. రెండోది 2026 సెన్సెస్ జరుగుతూ ఉంటే దాని ప్రకారంగా చేయాలి కదా సార్. 2011 గవర్నమెంట్ తీసుకున్నా అదే సార్ మా డౌట్. అంటే నాకుండే నాలెడ్జ్ కి 2026 సెన్సెస్ ప్రకారంగా. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మన ముస్లిం సోదరులకి అస్సలాం అలైకుం. ఈరోజు 24వ తేదీ అంటే ఏదైతే డీలిమిటేషన్ చేస్తున్నారో వార్డులది ఈరోజు ప్రక్రియ. ఆదివారం బహుశా కమిషనర్ గారు ఆదివారం మర్చిపోయినట్టున్నారు. ఆదివారం ఇజ్ హాలిడే అయితే కూడా మనం ఫోన్ చేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా వార్డులకి, మా ముస్లిం సోదరులకి, మా ముసల్మాన్ సోదరులకి ఇబ్బంది అవుతుందబ్బా, మాకు న్యాయం చేయండి అనేసి అడగడానికి మనం రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆదివారం అనేది కూడా చూడలే. 24వ తారీఖు స్వీకరణ అని చేశారు. అది ఎట్లా చేశారో ఏందో, ఒక రోజైనా లేకపోతే 4 రోజులైనా టైం ఇచ్చుంటే బాగుండేది. బహుశా ఈరోజు జెండా వీధి అనే ప్రాంతం, ఈ ప్రాంతం ముసల్మాన్ల సోదరు గుండెకాయ. ఇటువంటి ప్రాంతానికి నాలుగు మూలాల్లాగా విభజించే పరిస్థితి. మర్కజ్ మస్జిద్ అనేది మాది సాకల వీధిలో కలిపారు, లీలామాల్ థియేటర్ పక్కన పెట్టుండారు. అదేవిధంగా మాది ఏదైతే జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సొందుందో అక్కడి నుంచి తీసుకుపోయి కుక్కల గుంటలో కలుపుండారు. ఇటుపక్క చూస్తే మహాల్తలి మసీద్ని తీసుకుపోయి, అటుపక్క షాదీ మంజిల్ని తీసుకుపోయి, అటుపక్క వచ్చేసి షాడో గారి వార్డులో కలుపున్నారు. ఆయన వార్డు మాత్రం మానలే. ఎవరైతే ఈ షాడో కోసం చేస్తున్నారో మేయర్ కావాలని ఆయన మాత్రం అంది మారలే. మమ్మల్ని మాత్రం పొడి చేస్తున్నారు. ముసల్మాన్ల మీద ఎందుకు ఇంత కక్ష? ఈరోజు మేము అందరం కలిసి 43వ వార్డు నుంచి ఇక అందరూ కలిసి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అడిగితే ఏ సెన్సెస్ ప్రకారంగా చేశారయ్యా అంటే 2011 అంట. 2011లో చేశారంట. ఆ సెన్సెస్ ప్రకారం ఎందుకు చేయాలి? 2026 సెన్సెక్స్ నడుస్తుంది కదా, దాని ప్రకారంగా చేయండి. 2011కి 2026 సెన్సెస్కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి? అంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్ ఇచ్చింది ఏంది సార్? సెన్సెక్స్ అప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారో, అప్పుడు బిట్ 1 ఎట్టుండింది, బిట్ 2 ఎట్టుండింది, చిల్డ్రన్స్ పార్క్ అటుపక్క ఫేస్ 1 కాలేదు, ఇటుపక్క జెండా వీధిది ఫేస్ 1 కాలేదు, మన్మసూది నగర్ క్రియేట్ అవ్వలేదు,
మన వార్డులో 43లో ఇండిపెండెంట్ హౌస్లు 3 ఫ్లోర్లు కట్టుకొని ఉండవు. దానిది కూడా మీరు సెన్సస్ చూసుకోలేదు. అసలు ఎట్టా చేశారు ఇది బైఫ్రికేషన్? ఏ విధంగా చేశారు? అంటే ఈ ముసల్మాన్లకి వెన్నుపోటు పుడవడానికే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉండేది. ఒక్క షాడో కోసం మొత్తం అన్ని బర్బాద్ చేస్తారా? 43 పాత వార్డు ఎత్తుకుంటే 42, 43, 52, 54, అదేవిధంగా 48, 41. కొత్తది ఎత్తుకుంటే 58, 59, 30. అసలు నేను అడదలుచుకుంటున్నా, ఇవన్నీ ఎవరి కోసం? ముసల్మాన్లకి దెబ్బతీయాలనే? ముసల్మాన్ల ఓట్లు చీల్చేసి మాకు ఇబ్బంది పెట్టాలనే? ఏ ప్రకారంగా ఇది చేస్తున్నారు? ఇది కరెక్టా? ఇది కరెక్టా? మీరే అడగండి. ఈరోజు మమ్మల్ని వెన్నుపోటు పురిచే ప్రోగ్రాంలో, కార్యక్రమాల్లో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు మంత్రి గారు? ఎవరి కోసం చేస్తున్నారు అయితే మనకైతే అర్థం కావట్లే. యాక్చువల్లీ ఏంటంటే, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు 5 సీట్లు, కార్పొరేషన్కి 5 సీట్లు ఇచ్చినాము. రూరల్లో ఉండేటప్పుడు 3 ఇచ్చినాము. ఇప్పుడు దానికి 7 నుంచి 8 సిటీలో అవ్వాలి, 5 నుంచి 6 వచ్చేసి రూరల్లో అవ్వాలి. మా జనాభా ప్రకారంగా 1,35,000 ఓట్లు ఉన్నాయి ముసల్మాన్లది కార్పొరేషన్ సెగ్మెంట్స్లో. ఈ కార్పొరేషన్ సెగ్మెంట్స్లో ఉంటే దానికి హైయెస్ట్ పాపులేషన్లో మన ముసల్మాన్ ఉన్నారు. ముసల్మాన్లకి వెన్నుపోటు పుడవడానిక ఇది? ఎంతవరకు కరెక్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ట్రాక్ వేశారు. ట్రాక్ ఏం చేశారు? 54 సంవత్సరాలు అంటే అప్పట్లో ఎప్పుడైతే నాయరు ఎప్పుడైతే 54 సంవత్సరాలు ఉందో అప్పుడు ఇక్కడి నుంచి దాదాపు అప్పట్లో 54 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలా మనకు ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసల్మాన్లది ఎక్కువ ఉంది, ముసల్మాన్లకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఆయనకి ఇచ్చినారు. ఇది వాస్తవం. మేయర్ ఇచ్చినారు. దాని తర్వాత డెప్యూటీ మేయర్ ఇచ్చారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన దానికే డెప్యూటీ మేయర్ ఇచ్చింది మా బీఫామ్లు తీసుకొని. దాని తర్వాత మేయర్ ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ ఇచ్చినారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత. ఈరోజు ముసల్మాన్లకి పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు నేను ఇంకోటి అడగదలుచుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నేను రూరల్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా, నేను మంత్రి నారాయణ గారికి అడుగుతున్నా, ఇప్పుడుండే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి అడుగుతున్నా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నా, సార్ మీ అందరికీ ముసల్మాన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి అబ్బా. మా మీద మీకు ప్రేమ ఉంటే మేయర్ సీట్ ఇండి. ముసల్మాన్ల మీద 1,30,000 ఓట్లుంటే మేయర్ సీట్ ఇవ్వండి. మేయర్ సీట్ ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి, ముసల్మాన్లకి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మేయర్ సీటు, కార్పొరేటర్ సీట్లు ఎన్ని ఇస్తారో ఫస్టే మీరు చెప్పి ముసల్మాన్లకి మేయర్ ఇవ్వండి. మీకు అంత ప్రేమ ఉంటే ఈరోజు జెండా విధిని మీరు టార్గెట్ చేస్తారా? జెండా విధి అంటే ముసల్మాన్, ముసల్మాన్ అంటే జెండా విధి. ఈ జెండా విధి అనేది మాది. దాన్ని మేము విభజించడానికి ఊరుకోము. జెండా విధి కోసం ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ పోరాడతాం. కలిసిమెలిసి ఉండే వాడది, ఆ కుటుంబాలు ఉండే వాడది. ఆ జెండా విధి కోసం అంటిల్ మై లాస్ట్ బ్రీత్ దాకా మేము పోరాడతాం అని చెప్పి, అదే విధంగా ఈరోజు మా హక్కుల కోసం ఇప్పుడే చీల్స్తున్నారు. ఈ సెన్సెక్స్ 2026 ప్రకారంగా చేయండి. చేస్తే ఎవరు ఏ కులం, ఎస్సీ ఎస్టీ సోదరులు, అదే బీసీ సోదరులు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి హక్కులు కలుగుతుంది. ప్రతి ఒక్కరికి హక్కులు కలుగుతుంది. ఈరోజు మనల్ని స్పెసిఫిక్గా ముసల్మాన్లకే టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే, మా మీద ప్రేమ ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి. ఏమవుతుంది? దమ్ము లేదు కదా, మళ్ళీ ఎందుకు మమ్మల్ని విభజిస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద మా పోరాటం ఉంటుంది. పోరాటం ఏ లెవెల్గా ముసల్మాన్లది నెల్లూరులో ఉంటుంది అన్నదే మీకే విజ్ఞప్తికి వదులుతున్నాం. అన్ని పార్టీస్తో కూడా సమావేశం అవుతాం.
ముసల్మాన్లకి మీరు వెన్నుపోటు పుడుస్తున్నామని చెప్తున్నాం. ఖచ్చితంగా పోరాటం అయితే జారీ ఉంటుంది. దీని మీద మనం కోర్టుకు కూడా పోతాం. 2011 సెన్సెక్స్ పాత జనాభా లెక్కలం కాదు, 2026 ప్రకారంగా మీరు సెన్సెక్స్ మీదకి మీరు డీలిమిటేషన్ చేయాలనేసి మేము రిప్రజెంట్ ఇచ్చాం. ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతాం, కోర్టుకు కూడా పోతాం అని చెప్పేసి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా, అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్న, మా మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న దగ్గర, మాజీ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర, ప్రతి ఒక్క నాయకులు గతంలో కార్పొరేషన్ చేసిన వాళ్ళందరి దగ్గర తీసుకోపోయేసి మా హక్కులు మాకు కాపాడండి అనేసి ఖచ్చితంగా అడగదలుచుకుంటున్నా. నమస్కారం. నెల్లూరు నగరం కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు నగర 43వ డివిజన్ నుంచి ముఖ్యమైన నాయకులందరూ విచ్చేసి ఏదైతే కార్పొరేషన్ అధికారులు డీలిమిటేషన్ ద్వారా 43వ డివిజన్ని దుర్మార్గంగా ముక్కలుగా చేసేశారు. జెండా వీధి ప్రాంతం 43వ డివిజను ఈ నెల్లూరు జిల్లాలోనే ప్రాచీనమైన ఒక ప్రాంతం. సామాజిక అభివృద్ధి కోసం గతంలో మన ప్రాంతం నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి కూడా ఈ యొక్క జెండా వీధి నుంచే. మరి ఈ జెండా వీధి నుంచి ఒక బలమైన నాయకులు ఇక్కడ తయారు అవుతున్నారని ఈ కూటమి ప్రభుత్వము ఒక దుర్మార్గంగా దురుద్దేశంతో ఈ యొక్క ప్రాంతాన్ని ముక్కలుగా చేసింది. అంటే ముస్లిం మైనార్టీలు రాజకీయంగా అభివృద్ధి చెందకుండా ఈ చేస్తున్న కుట్రలు. మరి ప్రజలందరితో, అన్ని మతాల వారి, కులాల వారి సరి సమానంగా ఈరోజు ముస్లింల యొక్క సమానంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకునేదానికి, రాజకీయంగా ముస్లింలు అనగదొక్కేదానికి ఈ యొక్క ప్రాంతాన్ని విభజించారో కానీ ఇక్కడ ఎలాంటి పరిణామాలు, మరి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే చట్ట విరుద్ధంగా ఈ ప్రాంతాన్ని ముక్కలుగా చేశారు. దాన్ని పూర్తిగా మేము ఖండించి తిరిగి ఏ విధంగా అయితే ఈ ప్రాంతం, ఈ యొక్క డివిజన్ ఉండిందో దాన్ని అలాగే కొనసాగించాలి. మరి సిపిఓ గారు చెప్పినట్టు మేము తగ్గించామంటున్నారు. డివిజన్ని తగ్గిస్తే మా యొక్క డివిజన్ 2 డివిజన్లు అవ్వాలి, 4 ముక్కలుగా ఎలా అవుద్ది? అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి ముస్లిం మైనార్టీలు రాజకీయంగా అభివృద్ధి చెందకుండా చేస్తున్న కుట్ర కాబట్టి దీన్ని పూర్తిగా ఖండించు ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం, డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.